సందర్భంగా విద్యుత్ దీపకాంతులతో బెజవాడ దగదగలాడుతోంది. ప్రధాన రహదారితో పాటు అన్ని రోడ్లలోనూ విద్యుత్ దీపాలను అలంకరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నవ్యాంధ్ర రాజధాని బెజవాడలో దీపావళి వేడుకలు ఈసారి చాలా డిఫరెంట్గా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీపావళి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత జరుగుతున్నటువంటి రెండో దీపావళి, మరోవైపు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి దీపావళి కావడంతో నగరం మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొంది. అటు అధికార యంత్రాంగం కూడా విజయవాడ నగరంలో ప్రధాన రహదారులన్నింటినీ కూడా దీపాలతో అలంకరించినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏ తరహాలో అయితే ప్రధాన రహదారుల వెంట విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణం సృష్టించారు, అదే తరహాలో ఇప్పుడు విజయవాడలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థతో పాటు సిఆర్డీఏ రాజధాని ప్రాధికార సంస్థ అధికారులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒక రకమైనటువంటి పండుగ సందడి వాతావరణం కనిపిస్తుంది. నగరంలో ప్రతి రహదారిలో కూడా నగరపాలక సంస్థ అధికారులతో పాటుగా అటు సిఆర్డీఏ ఇటు విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా మూకమ్మడిగా రోడ్డు మీదకి వచ్చి దీపావళి పండుగ వెలుగుల పండుగను పురస్కరించుకొని వెలుగులు విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ నూతన రాజధాని ఏర్పడినటువంటి నేపథ్యంలో 13 జిల్లాల్లో కూడా ఒక పండుగ వాతావరణం, వెలుగుల వాతావరణం ఉండాలన్న ఒక సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ చేసినటువంటి పరిస్థితి. విజయవాడ బందర్ రోడ్డుతో పాటు ఏలూరు రోడ్డు, మరోవైపు బీసెన్ రోడ్డు ప్రాంతాలతో పాటుగా ప్రధానమైనటువంటి బెంజ్ సర్కిల్, మరోవైపు బెంజ్ సర్కిల్ నుంచి గన్నవరం వెళ్ళేటువంటి జాతీయ రహదారి మొత్తాన్ని కలుపుకునగా మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. విద్యుత్ దీపాల నడుమ బెజవాడ రహదారులన్నీ కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు ఒక స్వర్ణ శోభితమైనటువంటి ఒక బంగారు వర్ణంలో రహదారులన్నీ కూడా కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ అంటే చెడుపైన మంచి సాధించిన విజయం, మరోవైపు వెలుగులు చిమ్మే దీపావళి. వెలుగులకి నూతన రాజధాని ఏర్పడినటువంటి నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ప్రధానమైనటువంటి రహదారుల్లో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. అన్ని రహదారుల్లో కూడా వెలుగులు చుమ్ముతూ వెలుగులకి సంబంధించినటువంటి వాతావరణం కల్పించాలి, ఒక పండుగ వాతావరణం కనిపించాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి ఇచ్చేందుకు ఒక నూతన రాజధాని నవ్యాంధ్ర రాజధానిని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో విజయవాడలో ఒక పండుగ, ఏ పండుగ అయినా సరే రాజధాని శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దీపావళి పండుగ రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్నటువంటి పండుగ, అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి పండుగ కావడంతో ప్రస్తుతం మనం చూస్తున్న విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. బెంజ్ సర్కిల్ మొత్తాన్ని కూడా అధికార యంత్రాంగం అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి పరిస్థితి. బెంజ్ సర్కిల్తో పాటు విజయవాడ ప్రధాన రహదారులు అంటే క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు అన్నింటిలో కూడా వెలుగులు సిమ్మేటువంటి పరిస్థితి. వెలుగుల ద్వారా రాజధాని ఒక రాజధాని వెలుగుతుంది అన్నటువంటి ఒక సంకేతాన్ని, ఒక మంచి శుభ సూచికాన్ని ప్రజలకు అందించేందుకు దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి సంకేతాన్ని పంపేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా కృషి చేసినటువంటి పరిస్థితి. విద్యుత్ దీపాలంకరణ నడుమ, వెలుగుల నడుమ దీపావళి పండుగ ఏదైతే ఉందో అది వెలుగుల పండుగ. దీపావళి వెలుగుల్ని రాష్ట్ర ప్రజానీకానికి పంచుతూ నూతన రాజధాని నిర్మాణం ద్వారా ఒక రకమైనటువంటి సందేశాన్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.